కేజీఎఫ్, సలార్ ఈ రెండు సినిమాలు హీరో ఎలివేషన్ అనే విషయంలో అప్పటిదాకా ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాయి. ఎంత ఓరమాస్ సినిమా అయినా ఒక ట్రెండ్ సన్నివేశాల్లో మాత్రమే హీరో ఫ్యాన్స్ కి పూనకాలతో ఊగిపోతారు. కానీ ప్రశాంత్ నీల్ సినిమాలో ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల అనే రీతిలో ఎలివేషన్ అయితే ఉంటుంది మావా. ఇలాంటి డైరెక్టర్ తో పుష్ప సినిమాతో దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసిన అల్లు అర్జున్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే బన్నీ ఫ్యాన్స్ కు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుంది మావా. ఇండస్ట్రీ చూపు మొత్తం ఆ కాంబోపై పడేలా చేస్తుంది. ఇదైతే నిజం మావా. తమ్ముడు సినిమా ప్రమోషన్ లో ఉన్న దిల్ రాజు స్వయంగా ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. ఎస్విసి బ్యానర్ లోని ఈ సినిమా అయితే రాబోతుందట మావా. ప్రశాంత్ నీల్ అల్లు అర్జున్ మధ్య స్టోరీ డిస్కషన్ కూడా కంప్లీట్ అయినట్లయితే టాక్ అయితే వినిపిస్తుంది మావా. ఈ సినిమాకు ప్రస్తుతానికి రావణం అనే టైటిల్ అనుకున్నట్లు తెలిసింది. ఇప్పటికిప్పుడు ఈ సినిమా ఉండకపోవచ్చు. బన్నీ కమిట్మెంట్స్ బన్నీకి అయితే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ కమిట్మెంట్స్ ప్రశాంత్ నీల్ కి అయితే ఉన్నాయి మావా. కొన్నేళ్లు టైం పట్టిన ఈ రావణం తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని దిల్ రాజు చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ ఎక్స్ లో ఎలివేషన్ వీడియోలతో టైటిల్ పోస్టర్ డిజైన్లతో రచ్చ చేస్తున్నారు మావా. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో ఒక హై బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని అయితే నిర్మిస్తుంది మావా. సైఫై యాక్షన్ సినిమాగా అట్లీ అల్లు అర్జున్ సినిమా తెరకెక్కబోతుంది. దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ కూడా లీడ్ రోల్స్ లో చేస్తున్నారు మావా. ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సలార్ 2 అయితే చేయాల్సింది మావా. ఈ సినిమాలో తరువాత అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ రావణం పట్టాలెక్కే ఛాన్స్ అయితే ఉంది మావా. అన్ని అనుకున్నట్టు జరిగితే ఒక 5-6 ఏళ్ల తర్వాత ఈ రావణం సినిమా షూటింగ్ మొదలై 2030 లేదా 2031లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది మావా. ఇప్పటి వరకు రావణం సినిమా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఒక హైప్ ఎక్కించే సౌండింగ్ మాత్రమే.